సార్ మా నాన్న చచ్చి 20 రోజులు అవుతున్నా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. సార్ ఎవరైనా చెప్పి హత్య చేస్తారా? ఎంక్వైరీ చేస్తున్నావు. ఏం చేస్తున్నారు? 20 రోజులైంది. ఎవడ మీద అనుమానంతో ఒక్కడన్నా అరెస్ట్ చేశారా? అరెస్ట్ ఏంటండి, ఎంక్వైరీ కూడా చేయలేదు. మా వాళ్ళ సాయంతో నేను వీడిని పట్టి తెచ్చాను. ఇతను అక్యూజ్డా? కాదు, సాక్షి. హత్య జరిగిన రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతున్న వాడిని ఈయన కళ్ళారా చూశాడు. ఈయన్ని తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్పచ్చు, కానీ ఈయన్ని లేపేసి ఫైనల్ గా కేసు క్లోజ్ చేస్తారు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సార్ ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. ఏంటి సార్ ఎక్కువ? మా నాన్న ఎక్స్-ఎమ్మెల్యే కాబట్టేగా ఇంత కేర్లెస్నెస్. అదే సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి హత్య చేసిన వాడిని కనిపెట్టి శిక్ష వేసేవాళ్ళుగా. టెన్షన్ ఒక మిస్టర్ సోము, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు మిస్టర్ రత్నం. నువ్వు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఈయన ఎందుకు ఇక్కడికి వస్తారు? ఇన్ఫ్యాక్ట్ నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తుంటే ఈ హత్య జరుగుండేది కాదు. నీ సిన్సియారిటీ మీద నాకు డౌట్గా ఉంది. ఇక మీదట ఈ కేసు నేను డీల్ చేస్తాను. ఏమయ్యా, ఆ అబ్బాయిని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? పట్టగలను సార్. సార్ కావాలంటే ఈయన మా ఏరియాకి తీసుకెళ్ళి చూసిన పని అరెస్ట్ చేయమంటారా? అక్కర్లేదు, ఈ కేసుని నేనే చూసుకుంటాను. నువ్వు ఒక 10 రోజులు లీవ్ తీసుకో. నమస్తే అన్న. అన్నా, ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే తుడిచేయాలి. అది పెద్దదైతే మనల్ని తుడిచిపెట్టేస్తుంది. మనం లేపేసింది ఎక్స్-ఎమ్మెల్యేని. ఆడి కొడుకు రెచ్చిపోవడం చూసి కమిషనర్ ఈ కేసుని తనే డీల్ చేసుకుంటానంటున్నాడు. ఆయనకి నా మీద డౌట్ వచ్చిందన్నా. ఆయన నన్ను ఎంత గెలికినా నేను ఎస్కేప్ అయిపోతాను. ఆ తర్వాత నన్ను తప్పు పట్టకూడదు. కమిషనర్ ఆఫీస్కి వచ్చిన ముసలాడు ఆ కుర్రాడిని ఖచ్చితంగా గుర్తుపట్టగలను అంటున్నాడు. కమిషనర్ తప్పకుండా ఆ కుర్రాడిని పట్టుకుంటాడు. జాగ్రత్త. ఆ ముసలాడు ఎక్కడున్నాడో చెప్పన్నా, నేను లేపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు రవి? ఆ ముసలాడు సంగతి ఎందుకు? ఆ పిల్లల్ని లేపేస్తే పోతే వాడిని వదిలేసి అందరినీ లేపేస్తావా? రవి, డబ్బు కోసం ఎవరైనా లేపేసే నువ్వు ప్రేమకు లొంగి వాడిని వదిలేయటం మంచిది కాదు. కమిషనర్ మా ఏరియా కుర్రాళ్ళని రౌండ్ చేయమన్నాడు. ఆ కుర్రాడిని ఖచ్చితంగా పట్టుకుంటాడు. అలా పట్టుకుంటే రవి దొరికిపోతాడు. రవి దొరికితే మనందరి కథ క్లోజ్ అయిపోతుంది. మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. వస్తానా? విన్నావుగా? ఆ కుర్రాడు బతకూడదు. ఒకరిని బలిస్తే 4 ఎదురు బతుకుతారు అనుకుంటే బలిచ్చేయి. అన్నా చెప్పడన్నా. మురళి, రవికి ప్రేమ ఎక్కువైనట్టుంది. బచ్చేగాళ్ళని లేపేయడానికి కత్తి పట్టడం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఈ వయసులో లవ్ కోసం కూలీ చేయని చెప్తేనే నేను ఒప్పుకోను. ఆ కుర్రాడి మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడు? ఆడేమన్నా నీడు తమ్ముడా? మురళి అన్నా, ఆ పిల్లని నువ్వే లేపే. ఓకే అన్నా. అక్కర్లేదన్నా, నేనే లేపేస్తాను. నమ్మన్నా. ఇన్ని రోజులు నమ్ముకుంది నిన్నే కదా, ఇక మీద కూడా అంతే. ఈ అన్నకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఇప్పుడు పరిస్థితి అలాంటిది, మరో మార్గం లేదు. లేపే. సరే అన్నా. హలో, ఎవరండి? లక్ష్మి, నేనే. అమ్మా మీరా? బాగున్నారా? నువ్వు? నేను బాగున్నానమ్మా. ఎక్కడుంది? ప్రియా పక్కనే ఉందమ్మా. ఒక్క నిమిషం. ప్రియా మీ అమ్మగారు. హలో ప్రియా, నేనమ్మా అమ్మని. అమ్మా, ఏంటి సడన్ గా? ఎలా ఉన్నావు? నాన్నగారు ఓకేనా? చెప్తా గానీ నీ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి? ఇంకో 2 వీక్స్ లో. అయిపోగానే వెంటనే బయలుదేరి రాగలవా? మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు. ఏమ్మా, నాన్నగారికి ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? నువ్వేం కంగారు పడుకో. ఒక చిన్న సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు, అంతే. అమ్మా, డోంట్ వరీ. నాన్నగారితో మాట్లాడతావా? ఇప్పుడే పడుకోబోతున్నారు. వద్దు, నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. ట్రావెల్ ఏజెంట్కి చెప్పనా? వద్దమ్మా, నేను హ్యాండిల్ చేసుకుంటా. ఓకేమా, త్వరగా రావడానికి ట్రై చేయి. టేక్ కేర్. నాన్నగారికి ఏమైందమ్మా? ఏం లేదు. మీరు అటెలు వెతకండి, మీరు ఇటెలు వెతకండి. రమేష్, నీతో మాట్లాడాలి ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్తావా? ఇప్పుడు నన్నెందుకు తీసుకెళ్తున్నారు? నేను చేసింది తప్పే, పెద్ద తప్పు. కానీ దానికి క్షమాపణే లేదా?
లేదా నాకు క్షమాపణ అడగడం తెలియలేదా? చెప్పు, ఇంకా ఏం చేయాలి? నీ కాళ్ళ మీద పడాలా? నేను రెడీ. ప్రియా, నువ్వు దూరం అవుతున్నావు రమేష్, కానీ నన్ను ద్వేషించట్లేదు. నాకు తెలుసు నీలా అర్థం చేసుకోకుండా ఆ రోజు తొందరపడ్డాను, కానీ అదే తప్పు నువ్వు ఈ రోజు చేయొద్దు. మీ అమ్మ, ఫ్రెండ్స్ అందరినీ నేను కన్విన్స్ చేశాను. మా అమ్మ నాన్నల్ని కూడా కన్విన్స్ చేసుకుంటాను, కానీ నిన్నెలా కన్విన్స్ చేసేది? మా నాన్నగారికి ఒంట్లో బాలేదు. నేను వెంటనే యూఎస్ వెళ్ళాలి. రేపు నువ్వు రెగ్యులర్గా వెళ్ళే బస్సులో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. అక్కడే కదా నేను ఫస్ట్ టైం చూశాను. నా లవ్ యాక్సెప్ట్ చేసి నువ్వు అక్కడికి వస్తే నేను నీతో పాటు ఎప్పుడూ ఉంటాను. అలా నువ్వు రాకపోతే నేను ఎప్పుడు కలవను. ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? వచ్చి జీపెక్కు. ఎందుకు జీప్లో ఎక్కాలి? ఎమ్మెల్యే గారి మర్డర్ గురించి స్లమ్లో కుర్రాళ్ళని ఏసీ విచారించాలన్నా. గూడెం కుర్రాడా? అతను నా ఫ్రెండు. నేనెవరో తెలుసా? కమిషనర్ అంకిల్కి ఫోన్ చేయనా? ఫోన్ చేయడం దేనికి? తెలిసిన కుర్రాడు అంటున్నారుగా. ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి. నీ వెంట తిరగడం చూసి అందరూ నన్ను లూసు, పిచ్చిది అని ఏదేదో తిట్టారు. వాడేంటి పెద్ద హీరోనా, నీకేంటి తక్కువ అని అడిగారు. నాకే తెలుసు నీ లవ్. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు ఏమీ లేకున్నా సంతోషంగా ఉన్నాను, కానీ నువ్వు లేకుంటే అన్నీ ఉన్నా పెద్దగా ఏదో నష్టపోయినట్టుంది. ప్లీజ్ రమేష్, రేపు వచ్చేసి ప్లీజ్.